హాయ్ అండి. నమస్తే. భవజ్ఞాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మన కిచెన్‌లో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా? ఈ బిర్యానీ చేసుకోవడం చాలా తేలికండి. ముందుగా బిర్యానీ కోసం ఉల్లిపాయల్ని చీలికల్లాగా కోసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కోసుకోవాలి. కోసుకున్న వీటిని ఇలా చేత్తో నలుపుకుంటూ ఉంటే పొరలన్నీ విడిపోయి మనం నూనెలో వేసినప్పుడు తొందరగా వేగుతాయి. ఇలా మొత్తం ఉల్లిపాయలన్నింటినీ ఇలా నలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత మనం ముందుగా చీల్చిపెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ బిర్యానీకి ఈ బాగా వేగిన ఉల్లిపాయలే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి మాడిపోయినట్టు కాదు. దమ్ బిర్యానీకి ఈ ఉల్లిపాయలే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ ఉల్లిపాయల్ని బయటకు తీసిన తర్వాత ఈ ఉల్లిపాయల మీద కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఈ మసాలా మొత్తం ఉల్లిపాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగే మొత్తం ఉల్లిపాయలన్నీ వేయించుకుని ఏవాయికి ఆవాయే గరం మసాలా ఆ ఉల్లిపాయలకి సరిపడా కలుపుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు నేను కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు కొంచెం ఎక్కువే వేస్తానండి నేను చికెన్లో. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తాము, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకున్నాను. బిర్యానీ దినుసులు ఏమీ వేసుకోలేదండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా, చీలికలుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ను కూడా కొన్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. నేను పావు లీటర్ పైన అర లీటర్ లోపు వేసుకున్నానండి పెరుగు. ఇప్పుడు ఇందులో 2 గరిటెలు నూనె వేసుకుంటున్నాను. పెరుగు వేయటం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు ఇవి మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది టైం ఉంటే ఒక 2 గంటలు పక్కన పెట్టుకుంటే ముక్క బాగా సాఫ్ట్ అవుతుంది. ముందు రోజు కలుపుకుని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. నేను ఒక 2 గంటల ముందు తయారు చేసి పెట్టుకున్నాను పక్కన. ఒక గిన్నెలో బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను. అందుకే కేజీ బియ్యం తీసుకుంటున్నాను. 3:30 గ్లాసులు వేశాను కేజీ బియ్యం. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి వీటిని కూడా. చికెన్ ఎంత ఎక్కువ మ్యారినేట్ చేసుకుంటే ముక్క అంత సాఫ్ట్ అవుతుందండి. నేను ఉదయం 9ంటికి మ్యారినేట్ చేసి పెట్టాను. 11ంటికి స్టవ్ మీద పెట్టాను. ఈ చికెన్ మెత్తగా ఉడికేలాగా అడుగంటకుండా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా చూసుకోవాలండి. మాడిందంటే టేస్ట్ మారిపోతుంది. మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా, అరగంట లోపే ఉడికిపోతుందండి. ముక్క బాగా సాఫ్ట్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోనే ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. నేను నిమ్మకాయలు ముందే రసం తీసి కొద్దిగా ఉప్పు వేసి స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఆ నిమ్మరసం వేసుకున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇంకో గిన్నెలో కొద్దిగా ఎక్కువ నీళ్లు ఎసరుగా పెట్టుకుని అందులో కాస్త ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలండి. ఆ నీళ్లు మనం నోట్లో పోసుకుంటే కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుగా ఉండాలి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ దినుసులు వేసుకున్నాను. తరువాత కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా నీళ్లలో ఒకసారి కలుపుకోవాలి. ఈ నీళ్లు బాగా తెరలకాగనివ్వాలండి. ఈ నీళ్లు మసిలిన తరువాత గంటసేపు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ బాస్మతి రైసు ఏ బ్రాండెడ్వి కాదండి, లోకల్ షాప్లో తెప్పించినవే. ఈ రైస్ వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని
రైస్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. మనం గింజ నోట్లో వేసుకుంటే ఇంకా కొద్దిగా పలుకుంది అనిపించేలాగా ఉండాలి. అలా 80% కుక్ చేసుకున్న తరువాత ఈ రైస్ని ఒక ఫిల్టర్ సాయంతో ముందుగా ఉడికించుకున్న చికెన్లో వేసుకోవాలి. నేను బియ్యం పొయ్యి మీదే ఉంచి పక్కన పెట్టుకున్న చికెన్లో అపక సహాయంతో వేసుకుంటున్నాను. ఇలా నీళ్ళన్నీ వాచుకుని చికెన్ మీద మొత్తం పరుచుకోవాలి. ఆఖరిలో ఉన్న బియ్యం అపకకి రావు కాబట్టి ఒక చిల్లుల గిన్నెలో వేసి వడకట్టి వేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ పైన అంతా పరుచుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ముందుగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్. ఈ బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మా పిల్లలైతే బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టుకుని మరీ తింటారు, అంత బాగుంటాయి ఇవి. ఇప్పుడు నేను రంగేమీ వేయట్లేదండి, కొంచెం పసుపులో నీళ్లు కలిపి పైన పోసుకుంటున్నాను కలర్ కోసం. ఇలా 2-3 గరిటెలు వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ వేయట్లేదు. చిన్న గరిటెతో 3 గరిటెలు వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా బియ్యం ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదండి, ఆ బియ్యం ఉడికించిన నీళ్లు కూడా 2-3 గరిటెలు వేసుకున్నాను. తర్వాత దీనిపైన ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నేను ఇది దమ్ పెట్టడం కోసం గోధుమ పిండి అదేమీ పెట్టడం లేదండి. నేను ఒక కాటన్ తుండు ఉంది, నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఈ తుండు బిర్యానీ కోసమే వాడతాను. ఈ కాటన్ తుండుని బిర్యానీ గిన్నె మీద వేసేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటాను ఆవిరి బయటికి పోకుండా. నేను బిర్యానీ ఎప్పుడు చేసినా ఈ తుండే వాడతానండి. ఇలా 4 వైపులా తుండు అంచులు కూడా పైకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద ఏదైనా బరువుగా ఉన్నది పెట్టుకుంటే మంచిగా దమ్ అవుతుందండి. నేను ముందుగా బియ్యం వాచిన నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళ గిన్నె పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, సిమ్లో ఒక పావుగంట 25 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని పొయ్యి మీదే ఒక అరగంట ఉంచేసానండి మూత తీయకుండా. మొత్తం దమ్ పెట్టిన టైం కానీ నేను స్టవ్ కట్టేసిన తర్వాత ఉంచిన టైం కానీ మొత్తం ఒక గంట ఉండేలాగా చూసుకుంటే సుమారుగా మంచిగా ఉడుకుతుందండి. బాగా ఉడికింది, బియ్యం కూడా చక్కగా పువ్వులాగా బాగా వచ్చాయండి. చక్కగా ఉడికిపోయిందండి. దీనికి కాంబినేషన్గా కొద్దిగా పెరుగు పచ్చడి అలాగే కొద్దిగా కట్టా ఉంటే చాలా బాగుంటుంది. నేను కట్టా కూడా పెట్టాను, కానీ వీడియో అయితే తీయలేదు. పెరుగు చట్నీ వీడియో తీశాను, ఒకసారి అది కూడా దీని వెనకాల యాడ్ చేస్తాను. ఈసారి బిర్యానీ వీడియో చేసినప్పుడు కట్టా కూడా నేను ఎలా పెడతానో వీడియో తీస్తానండి. బిర్యానీ బాగా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు పెరుగు పచ్చడి కోసం ఒక గిన్నెలోకి పెరుగు తీసుకున్నాను. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకుని కొద్దిగా నీళ్లు పోసుకున్నాను. ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నానండి. అంతే, పెరుగు చట్నీ అయిపోయింది. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.